సిరి తనల పెళ్లి జరిపించి వీళ్ళ కథ సుఖాంతం చేశారు రామలక్ష్మి సీతాకాంత్. అయితే అసలు కథ ఇప్పుడు మొదలైంది. రామలక్ష్మి కోసం తను ప్రేమించిన అభి వచ్చాడు. ఆ రోజు నైట్‌కే తను ఫారెన్ వెళ్ళిపోవాల్సి వచ్చి రామలక్ష్మిని కలవడానికి అన్నట్టు వచ్చాడు. అయితే ఎక్కడ అభిని మాణిక్యం చూసేస్తాడో కథ మొత్తం రివర్స్ అయిపోయి మొదటకొస్తుందా అని సీతాకాంత్ కంగారు పడిపోయి రామలక్ష్మిని అభి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. "నువ్వేంటి నేను వెనకాల కదా ఉండమన్నది గుడి వెనకాల, మరి నువ్వేంటి అందరిలోకి వచ్చేసావు? ఇప్పుడు మాణిక్యం గాని చూస్తే ఏమైనా ఉందా?" అంటూ అనడంతో "సరే నేను పర్సనల్‌గా మాట్లాడాలి రామాతో" అనైతే చెప్తాడు. ఇక ఈ మాణిక్యంకి డౌట్ వస్తుంది. ఏంటి కూతురు అల్లుడు కనిపించడం లేదు, ఇంత ముఖ్యమైన పూజ జరుగుతుంటే అని కంగారు పడుతూ ఏందో ఫస్ట్ నుంచి ట్విస్టులుగానే ఉంది. ఒకటని చెప్పారు, ఇక్కడేమో ఇంకోటి జరిగింది, ఆఖరికి పెళ్లి కూడా చేసేశారనుకుంటూ వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్తాడు మాణిక్యం. ఇంతలో అభి, రామ మాట్లాడుకుంటూ ఉంటారు. అభి రామ విషయంలో చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంటాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న నిన్ను వేరే వాళ్ళ భార్యగా చూడడం నాకు అసలు నచ్చడం లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను రామలక్ష్మి. ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. నిన్ను ఇప్పుడు నా కంటికి ఎలా కనపడుతున్నావంటే సీత సార్ భార్యలాగే కనపడుతున్నావు కానీ నా రామలక్ష్మి అన్నట్టు నాకు అనిపించడం లేదు అని అయితే చెప్పగానే రామ షాక్ అవుతుంది. ఏ అబ్బాయికైనా అలానే ఉంటుంది కదండి, గుండె చివ్వుమంటుంది కదా. మరి వేరే వాళ్ళ భార్యగా నటిస్తుంటే ఈ అబ్బాయి ఎలా తీసుకోగలడు, ఎంత సహాయం చేసినా జాబ్ కోసం అన్నట్టు. నా తమ్ముడు పెళ్లి కోసం తప్పడం లేదని చెప్పినా అభి మనసులో మాత్రం ఒక అపార్థం అనేది మొదలైపోయింది.